నా టార్గెట్ ఏదైతే ఉందో అది యంగ్ జనరేషన్ మాత్రమే నాకు టార్గెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక సుశిక్షితమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు. యంగ్ జనరేషన్ కి దురదృష్టవశాత్తు ఇది టీచింగ్స్, ఈ థాట్స్ దొరకడం లేదు. కాబట్టి ఒక ఎమోషన్ కి ఫీల్ అవుతాం. ఒక ఉలమాలు ఒక గొప్ప విషయాన్ని చెప్పినప్పుడు నినాదాలు చేస్తాం, నారే తక్బీర్, అల్లాహు అక్బర్, నారే రిసాలత్, యా రసూలుల్లాహ్, ఇవన్నీ చెబుతుంటాం, ఇస్లాం జిందాబాద్ ఇవన్నీ చెబుతూ ఉంటాం. వన్స్ ఆ ఎరీనా నుండి అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ మన జీవితం కామన్ గా గడిచిపోతూ ఉంటుంది. ఈ ఎమోషన్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఇక్కడ చెప్పకూడదు బట్ నేను చెబుతున్నాను, ఎందుకంటే యంగ్ పిల్లలకి అర్థమవుతుంది కాబట్టి. ఒక బ్రూస్లీ సినిమా చూశాడనుకోండి, కూర్చొని 3 గంటల సేపు ఆ సినిమా చూస్తున్న ప్రతివాడు బ్రూస్లీగా ఫీల్ అవుతాడు. ఆ సినిమా చూసినంత సేపు ప్రతివాడు బ్రూస్లీగానే ఫీల్ అవుతాడు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత స్తంభం కనబడితే స్తంభాన్ని గుద్దుతాడు, రాళ్ళు కనబడితే రాళ్ళని గుద్దుతాడు, ఎవడైనా కనబడితే వాడిని కూడా ఈపు మీద కిక్స్ ఇస్తుంటాడు. ఎందుకంటే ఒక బ్రూస్లీ వాడిలో ఆవహించుంటాడు. కానీ వీడు కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో గట్టిగా కొడితే వీడికి దెబ్బ తగులుతుంది. అప్పుడు అనిపిస్తుంది వాడికి, నేను బ్రూస్లీని కాదు, ఐఎమ్ కామన్ మ్యాన్ అని. సో ఈ ఎమోషన్ ఎంతవరకు క్యారీ చేస్తుంది మనల్ని అంటే, ఆ ఎమోషన్ మన మీద ఉన్నంత వరకు క్యారీ చేస్తుంది. బట్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం, దీన్ని మనం మర్చిపోతాం. ఎవరినైనా వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం అని అడిగితే, లా ఇలాహా ఇల్లల్లాహ్, నిస్సందేహంగా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ తాలా పంపినటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాం నుండి 1,24,000 రమారమి ప్రవక్తలందరూ కూడా దీన్నే చెప్పారు, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరెవరు ఆరాధ్యుడు లేడు, అందరూ చెప్పారు. కానీ అల్లాహ్ తాలా పంపినటువంటి అంతిమ దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతైన మనమేమంటాం, ముహమ్మద్ రసూలుల్లాహ్. అల్లాహ్ తప్ప మరెవరు ఆరాధ్యులు లేరు. విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చే పంపబడ్డ అంతిమ ప్రవక్త అని మనం అంటాం. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇస్లాం. ఈ బేసిక్ మీదనే మనకి ఇతరులకి ఒక తేడా ఉంటుంది. అల్లాహ్ని ఏకేశ్వరుడిగా మనం విశ్వసిస్తాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని ఆయన పంపినటువంటి అంతిమ దైవ ప్రవక్తగా మనం విశ్వసిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రారంభమవుతుంది, మనం ఎవరినైతే ఏ ప్రిన్సిపల్స్ మీద అయితే మనం జీవితాన్ని గడపడానికి అల్లాహ్ తాలా మనల్ని పుడమి మీదకి పంపించారో ఆ ప్రిన్సిపల్స్ విషయంలో మనకి రావాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, I have to attend my office regularly. ప్రతిరోజు నేను నా ఆఫీస్కి వెళ్ళాలి, ప్రతిరోజు నాకు ఇచ్చినటువంటి పనిని నేను పూర్తి చేయాలి, క్రమం తప్పకుండా నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఒక రోజు వారం రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే వారం 10 రోజుల తర్వాత నాకు మెమో పంపబడుతుంది. ఆ తర్వాత ఇంకా వెళ్ళకపోతే ఒక సెర్చ్ మెమో ఇష్యూ చేస్తారు. అప్పటికీ నేను వెళ్ళకపోతే ఉద్యోగం నుండి తీసి అవతల పడేస్తారు. ఎప్పుడైతే ఒకసారి నన్ను ఉద్యోగంలో నుండి తీసి అవతల పడేశారో, ఐఎమ్ నో మోర్ ఎంప్లాయ్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్గనైజేషన్. సో నేను ఎంప్లాయీ అన్నప్పుడు డ్యూటీకి వెళ్ళడం ఎంత ముఖ్యమో, ముసల్మాన్ అన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని అంతిమ ప్రవక్తగా నువ్వు విశ్వసించినప్పుడు, ఈమాన్ని స్వీకరించినప్పుడు, వాట్ ఈజ్ అవర్ బేసిక్ ప్రిన్సిపల్, ఏదైతే ప్రవక్త చెప్పారో దాన్ని మనం ఆచరించాలి. ఏది ప్రవక్త చెప్పారో, ఏది ఇస్లాం చెప్పిందో, ఏది ఖురాన్ చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలి. కానీ ఈ రోజు మనం గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించినప్పుడు, ఇస్లాంలో పునాది ఏమిటి, నమాజ్. నమాజ్ అంటే ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్, నమాజ్ మనిషిని బేహయాయి నుండి కాపాడుతుంది అన్నాం మనం. కానీ మనలో ఎంతమంది ఉదయం ఫజర్కి నమాజ్కి వెళ్ళిస్తున్నాం, ఎంతమంది జుహర్కి వెళుతున్నాం, ఎంతమంది అసర్, ఎంతమంది మగ్రిబ్, ఎంతమంది ఇషా. నిస్సందేహంగా జుమ్మేకి నమాజ్కి మాత్రం మస్జిద్లన్నీ కళకళలాడుతూ కనబడతాయి. నెల రోజులాగితే రంజాన్ ప్రారంభం అవుతుంది, రంజాన్ లో కూడా మస్జిద్లన్నీ కళకళలాడుతూ కనబడతాయి. ఏ రంజాన్ నెలలో శుక్రవారం పూటనే నమాజ్ చదవాలి అని ముసల్మాన్లకు ఉన్నదా? లేదు కదా.
మరి మనం ఎప్పుడైతే వీటిని ఆచరణాత్మకమైన జీవన విధానం నుండి తీసేస్తున్నామో, దేన్నైతే మనం ప్రాధాన్యత లేనటువంటి అంశంగా మనం భావిస్తున్నామో, ఏదైతే మనకి ప్రధానమైనటువంటిది అయినప్పటికీ కూడా మనం దాన్ని విడిచిపెడుతున్నామో, ప్రపంచం మనల్ని విడిచిపెట్టేస్తోంది. ఇస్లాం కూడా మనల్ని విడిచిపెట్టేస్తోంది. కేవలం పేరుకు మాత్రమే ముసల్మాన్ అంటే ఒక పేరు పెట్టుకున్నటువంటి ప్రతివాడు ముసల్మాన్ గా భావిస్తున్నాడు, కానీ ఫండమెంటల్స్ ని మనం పాటించడం లేదు. ఈ ప్రాంతం, ఈ దర్గాహులు, ఈ ఔలియా అల్లాహుల యొక్క జీవన విధానాన్ని ఎందుకు సున్నీలు ప్రేమిస్తారు, ఎందుకు ఔలియా అల్లాహులని గౌరవిస్తారు, ఎందుకు ఔలియా అల్లాహుల మార్గం కోసం అన్వేషిస్తుంటారు, ఎందుకు ఆ బార్గాహుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటే, నమాజులకు వెళ్ళనటువంటి వాడినే సున్నీ అనుకునేటటువంటి చాలా సమాజంలో నేనేం చెబుతున్నానంటే, మా దర్గాలలో ఉండేటటువంటి ఔలియా అల్లాహుల దర్గాకి నువ్వు వెళ్ళినప్పుడు ముందు మస్జిద్ కనబడుతుంది, తర్వాత దర్గా కనబడుతుంది. దేశంలో, ప్రపంచంలో ఎక్కడికెళ్ళి చూసినా ముందు నీకు మస్జిద్ కనబడుతుంది ఆ ప్రాంగణంలో, ఆ తర్వాత దర్గా కనబడుతుంది. దాని ఉద్దేశం ఏమిటంటే, ఈ మస్జిద్ లో శిరస్సును వంచాలి, ఆ దర్గాలో మనస్సును వంచాలి. ఈ మస్జిద్ లో శిరస్సును వంచాలి, ఆ బార్గాహలో మనస్సును వంచాలి. శిరస్సు వంచడం, మనస్సు వంచడం వెనుక ఉండేటటువంటి ప్రాధాన్యత ఏమిటి? అల్లాహ్ తాలా యొక్క సజిదా చేసేటప్పుడు సుబ్హాన రబ్బిల్ అలా అనుకుంటూ చేసే సజిదా ఏదైతే ఉందో అది ఒక మాధుర్యమైనటువంటిది. యాల్లా, ఈ విశ్వంలో నువ్వు ఒక్కడివే, నిన్ను మించినటువంటి శక్తి ప్రపంచంలో మరొకటి ఉండడానికి అవకాశం లేదు. నువ్వు ఎలాంటి వాడవు? నువ్వు ఆది లేనటువంటి వాడవు, అంతము లేనటువంటి వాడవు, మధ్యము లేనటువంటి వాడు. నీవు ఎవరితోనూ పుట్టలేదు, నువ్వు ఎవరిని పుట్టించలేదు. ఈ విశ్వం అంతమైపోయినా నువ్వు ఉండేటటువంటి వాడువు, ఈ విశ్వం లేనప్పుడు కూడా నువ్వు ఉన్నటువంటి వాడు. నీకు తండ్రి గాని, తల్లి గాని, పిల్లలు గాని ఎవరు లేనటువంటి వాడు. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు మహోన్నతుడివి, సర్వోన్నతుడివి అని ఈ మనస్సుని, ఈ శిరస్సుని ఆ మస్జిద్ లో ఉంచి అల్లాహ్ని మనం కీర్తిస్తాం, అల్లాహ్ని ప్రార్థిస్తాం, అల్లాహ్ని నివేదించుకుంటాం, అల్లాహ్ని ఆరాధిస్తాం. కానీ ఔలియా అల్లాహుల బార్గాహలకు వెళ్ళినప్పుడు పవిత్ర ఖురాన్లో సూర ఫాతిహాలో ఇహ్దిన సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లజీనా, యా అల్లాహ్ సన్మార్గంలో నడిపించండి. ఎలాంటి సన్మార్గంలో నడిపించండి? ఎవరి మీదైతే మీరు వరాలు కురిపించారో, శుభాలు కురిపించారో, కరుణ కురిపించారో, కారుణ్యం కురిపించారో, మమత కురిపించారో, వాత్సల్యాన్ని కురిపించారో, ఇవన్నీ మమతానురాగాన్ని చూపించారో అలాంటి వాళ్ళ మార్గంలో మమ్మల్ని నడిపించండి. గాని ఎవరైతే మార్గభ్రష్టకులయ్యారో యానా అలాంటి వాళ్ళ మార్గంలో మమ్మల్ని నడిపించకండి అని అల్లాహ్ సన్నిధానంలో పవిత్ర సూర ఫాతిహాలో వేడుకుంటామే. అలాంటి నడవడి కలిగినటువంటి ఒలీల సన్నిధానంలోకి వెళ్ళి ఏ రకమైనటువంటి జీవితాన్ని మీరు గడిపి ఇక్కడికి వచ్చారో, మీరు మా కోసం కూడా అల్లాహ్ సన్నిధానంలో దువా చేయండి, మీరు చూపించిన మార్గంలో మేము నడిచే ప్రయత్నం చేస్తామని ఈ రోజు ఔలియా అల్లాహ్ సన్నిధానంలోనికి సున్నీలందరూ వెళుతూ ఉంటారు. నిస్సందేహంగా ఒలీ బార్గాహలో ఏం దొరుకుతుంది అంటే, ఒలీ బార్గాహలో, ఒలీ సన్నిధిలో, ఒలీ సాన్నిధ్యంలో, ఒలీ సన్నిహితంగా ఉండడంలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఏ ప్రశ్నల కోసమైతే మనం విశ్వం అంతా తిరిగి సమాధానాలు వెతుకుతుంటామో ఆ ప్రశ్నలకు సమాధానం ఒలీ యొక్క దర్గాహలో దొరుకుతుంది. ఆ ఒలీ చూపించినటువంటి జీవన మార్గం మన నాలుకని సత్యం చేస్తోంది, మన కళ్ళతో తప్పును చూడడానికి ఆపుతుంది, మన చెవులతో తప్పుని వినడానికి ఆపుతుంది, ఈ చేతులతో పాప కర్మల్ని చేయడానికంటే ముందు చేతుల్ని ఆపుతాయి, ఈ కాళ్ళతో దరిద్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఈ కాళ్ళని ఆపుతుంది ఒక ఒలీ దర్గా. మరి ఔలియా అల్లాహ్ భారతదేశంలో వచ్చిన తరువాత ఏ రకమైనటువంటి జీవన మార్గాన్ని ఉన్నతమైన జీవన మార్గంగా మార్చారు? ఆరాధించడానికి మనిషి అనేక మార్గాల్ని ఎంచుకున్నాడు. పచ్చగుండే చెట్టును చూసి ఆరాధించాడు, పండ్లిచ్చే చెట్టుని ఆరాధించాడు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఆరాధించాడు, చూసే పండంటి చంద్రమామను చూసి చంద్రుడిని కూడా ఆరాధించాడు, చెట్టుని, పుట్టని, గుట్టని, మనిషిని, చివరికి జంతువులని, పశువులని, పక్షుల్ని, దేన్ని కనబడితే దాన్ని, నీళ్ళని, నదులని, సరస్సులని, సముద్రాలని అన్నిటినీ ఆరాధించాడు. కానీ ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడో మనిషి అనుకున్నాడు ఇది అస్తమించేటటువంటిదే,
దీనికి ఏమాత్రం శక్తి లేదని చంద్రుణ్ణి ఆరాధించాడు. 15 రోజుల తర్వాత చంద్రుడు కూడా మాయమైపోతే దీనికి శక్తి లేదనుకున్నాడు. ప్రశాంతంగా ప్రవహించే నదులు ఉగ్ర రూపం దాల్చి ఊళ్ళకి ఊళ్ళు ముచ్చుతున్నప్పుడు వరద ప్రవాహంలో మనుషుల్ని సమూలంగా కొట్టుకుపోయేటటువంటి ఈ నదీ నదాలకు శక్తి లేదనుకుని వాటిని కూడా వదిలిపెట్టారు. మరి ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఆరాధించేటటువంటి మార్గం ఏమిటి అని ప్రపంచమంతా చూస్తున్నప్పుడు విశ్వ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే జీవన మార్గాన్ని ప్రపంచానికి బోధించారో ఆ మార్గపు జ్యోతులు, ఆ మార్గపు కాగడాలు, ఆ మార్గపు దీపాలను పట్టుకొని ప్రపంచమంతా వెళ్లి ప్రపంచ మానవాడికి ఉత్తమ జీవన విధానాన్ని బోధించినటువంటి వాళ్ళే ఔలియా అల్లాహ్. కాబట్టి ఔలియా అల్లాహల యొక్క మహోన్నతమైనటువంటి జీవన విధానం ఒక మార్గనిర్దేశకత్వాన్ని చూపిస్తుంది. సర్దార్ సయ్యదనా మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి గనుక మనం తీసుకున్నట్టయితే ఎక్కడ మక్కా నగరం అక్కడ నుండి ఈ ప్రాంతానికి రావడం ఏమిటి? ఇప్పుడే మనం మక్కాకి వెళ్ళాలంటే ఎంత వ్యయ ప్రయాసాలకు లోనుపడి వెళ్తామో మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ నుండి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, ఇంకో ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. వెళ్ళడానికి ఎంత వ్యయము, ఎంత ప్రయాస, శారీరకమైనటువంటి శ్రమ, ఇదంతా మనకు తెలుసు. కానీ ఏ సిద్ధాంతం కోసం సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి వరంగల్ ప్రాంతానికి వచ్చారు? ఆయన రాజ్యం కోసం వచ్చారా, రాజ్యాధికారం కోసం వచ్చారా, ప్రజలని శాసించడానికి వచ్చారా, ప్రజల మీద అధికారం చేయడానికి వచ్చారా? సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి వరంగల్ ప్రాంతానికి వచ్చింది ప్రజలను శాసించడానికి కాదు, రాజ్యం కోసం కాదు, రాజ్యాధికారం కోసం కాదు, ప్రజలకి సన్మార్గంలో నడిపించడానికి, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని బోధించడానికి సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి ఈ ప్రాంతానికి రావటం జరిగింది. సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి ఈ ప్రాంతానికి వచ్చి ఉండకపోతే పరిస్థితులు ఏ రకంగా ఉండేవో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం కూడా ఏదో రకమైనటువంటి జీవన విధానంలో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితుల నుండి మనల్ని కాపాడినటువంటి ఒలి ఎవరైనా ఉన్నారు అంటే అది సర్కార్ సయ్యదనా మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి మాత్రమే. కాబట్టి స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, ఒలీల మార్గం అత్యున్నతమైన జీవన మార్గాన్ని బోధించేటటువంటి మార్గం. ఒలీల జీవన విధానం సర్వోన్నతమైనటువంటి జీవన విధానం. ఒలీలు మనకి బోధించేటటువంటి ఏంటి? ఏదైతే అల్లాహ్ తాలా పవిత్ర ఖురాన్ ద్వారా మానవాళికి బోధించారో తూచా తప్పకుండా జీవితాన్ని గడపమనేటటువంటి దాన్ని బోధించారు. అలాగే మిత్రులు ఇందాక మాట్లాడుతూ మౌలానా షర్ఫుద్దీన్ గారు చెప్పారు, ఏమన్నారు? అలా ఇన్నా ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. నేను మీ అందరినీ హెచ్చరిస్తున్నాను, ఎవరైతే ఔలియా అల్లాహల గురించి తప్పుగా మాట్లాడతారో, ఎవరైతే ఔలియా అల్లాహలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చెడు ఆలోచనలకైతే తావిస్తారో వాళ్ళ మీద నేను యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను అంటున్నాడు అల్లాహ్ తాలా. కాబట్టి ఔలియా అల్లాహల యొక్క ఉన్నతమైన జీవన విధానం సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అనేక మహిమాన్వితమైనటువంటి శక్తియుక్తులు ఈ ప్రాంతంలో చూపించారు. ప్రజలకి ఏం కావాలో అది చూపించారు. ఎలాంటి జీవన విధానం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఏదైతే మనం చూస్తామో, భయపడతామో, ఏదైతే ఆసక్తిని చూపిస్తామో ఆ విషయాలన్నీ కూడా మన మీద ప్రభావితం చూస్తే. కానీ సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి యొక్క పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటే ఒక ఆయన పెద్ద పులి మీద సవారీ చేసుకుంటూ వస్తున్నాడు. వాడి చేతిలో పాము కొరడా ఉంది. ఆ పులికి కూడా ఒక పాము సంఖ్యలతో పగ్గాలు వేసి పట్టుకొని వచ్చాడు. పిల్లలందరూ కూడా వెనకాల వెళ్ళి చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఏమిటి, ఈయన పెద్ద పులి మీద సవారీ చేసి వచ్చాడా, ఇది అన్ని చూస్తున్నారు. కానీ సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి యొక్క పిల్లలు అక్కడికి వెళ్ళలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇదేమిటి, ఇంతమంది పిల్లలు వచ్చి నన్ను చూస్తున్నారే, నీకేం ఆశ్చర్యంగా లేదా అంటే పిల్లలు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ప్రాణం ఉన్నటువంటి దాని మీద కూర్చొని సవారీ చేయడంలో అందులో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. కానీ ఏ గోడ మీదైతే మేము కూర్చున్నామో ఆ గోడకి ఆజ్ఞ ఇస్తున్నాం, ఆ గోడకి హుకుం ఇస్తున్నాం, ఆ గోడకి చెబుతున్నాం, గోడ లేచి నడువు అంటే ఆ గోడ పిల్లల్ని కూర్చోబెట్టుకుని నడవడం ప్రారంభించింది. అలాంటి అనేకమైనటువంటి శక్తియుక్తులు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మహారాజు సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి గారిని చూసి వాళ్ళకు ఒక గుర్రాన్ని బహుకరించారు. ఆ గుర్రాన్ని బహుకరించిన తర్వాత
కరువు కాటకాలు వచ్చి తినడానికి ఏమీ లేనప్పుడు ఆ గుర్రాన్ని కోసుకొని అందరూ తినేశారు. ఈ విషయం తెలిసినటువంటి ఆయన వచ్చి చాలా సీరియస్ అయ్యాడు. నేను మీకెంతో ప్రేమతో పంచ కళ్యాణిని తీసుకొచ్చిస్తే, పంచ కళ్యాణి గుర్రాన్ని నేను మీకు తెచ్చిస్తే దాన్ని రకంగా చేయడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం, ధర్మం కాదంటే ఆ తిని పాడేసినటువంటి బొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక చోట చేర్చి అల్లాహ్ అనుజ్ఞతో లెమ్మంటే గుర్రం లేచి అతని వెంట వెళ్ళిపోయింది. ఇలాంటి అనేకమైనటువంటి చూపించారు. ఇవన్నీ కూడా మహిమలు ఎవరి కోసం చూపించాలో, ఎందుకు చూపించాలో అవన్నీ వేరే ఆస్పెక్ట్. వాటికుండే మహిమలు కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండ్ ఆస్పెక్ట్. బట్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ మన జీవితాలని సరిదిద్దడం, ఒక సన్మార్గంలో పెట్టడం, ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్లడం, ఒక ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని చేయడం, ఒక ఉత్తమమైనటువంటి మనుషుల్ని చేయడమే సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహ్ అలైహి యొక్క ఆ మిషన్. 470-500 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొనసాగుతాం. ఒక వ్యక్తి జీవిస్తే, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కానివ్వండి, ఎంత కోటీశ్వరుడైనా కానివ్వండి, ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి వాడైనా కానివ్వండి, కానీ ఆయన జీవించి ఉన్నంత కాలం అతని చుట్టూ ఆ ధనబలంతో, అంగబలంతో, అర్ధబలంతో, కండబలంతో, సైన్య బలంతో చూసి అందరూ వాడి వెనక వెళుతూ ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే వాడి కండబలం కరిగిపోతుందో, అండబలం పోతుందో, అర్ధబలం పోతుందో, సైనిక బలం పోతుందో, రాజ్యాధికారం పోతుందో, కేవలం మామూలుగా నిలబడతాడో అప్పుడు అతను తప్ప అతని చుట్టూ ఎవరు ఉండరు. అతను కనీసం ఎలా తయారవుతాడంటే ఎవరైనా చూసి పలకరిస్తే కూడా ఆ పలకరించేవాడు భయపడతాడు. వీడితో మాట్లాడితే ఏముంటుందో అనే ఉద్దేశంతో వాడిని చూసి దూరంగా పారిపోతారు. మనం మన కళ్ళతో చూస్తున్నాం. ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ వేదికల దగ్గరకు వచ్చారు. సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహ్ దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మిలిటరీ ఫోర్స్, సెక్యూరిటీ, పోలీస్ ఇవన్నీ కూడా ఉండే. ఎంతో మందిని నా జీవితంలో నేను 40-45 సంవత్సరాల నుండి నేను చూస్తున్నా. అనేక మంది వచ్చారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అధికారం పోయిందో, వాళ్ళకి వెంట ఉండేటటువంటి పోలీస్ ఫోర్స్ పోయిందో, వాళ్ళకి పెన్ పవర్ పోయిందో, అన్ని పోయాయి. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో నడవడానికి ఒక కార్యకర్త కూడా కనబడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కానీ సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహ్ అలైహి 470 సంవత్సరాలు, ఇన్ని 470 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు ఒక తరం లెక్కేసినా ఇవి 20 తరాలు, అవి 4 వేస్తే 25 తరాలు, 25-26 జనరేషన్స్ ముందు ఎప్పుడో అల్లాహ్ సన్నిధానంలో సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహ్ అలైహి వారి యొక్క బార్గాన్ని ఆ రోజు ఎంతమంది సందర్శించారో ఈ రోజు బార్గాహలో మనకి నిలబడడానికి కూడా చోటు దొరకనంత మంది వస్తున్నారు. ఈ రోజు నిలబడడానికి కూడా చోటు దొరకనంత మంది వస్తున్నారు. ఎవరైనా ఎవరింటికైనా వెళుతున్నారు, ఎవరి చుట్టైనా ఇంటి ముందైనా కనబడుతున్నారు అంటే వాడికి అధికారం ఉంటారు, వాడికి శక్తి ఉండాలి, వాడు డబ్బు పంచి పెట్టేటి వాడై ఉండాలి, లేదంటే ఆపదలు ఆదుకునేటటువంటి వాడై ఉండాలి. భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే. ఒకవేళ వాడు చచ్చిపోయాడు అనుకోండి, ఆ ఇంటి ముందు ఒక పిట్టలు కూడా కూర్చోవు, ఎందుకంటే గింజలు కూడా వెయ్యరు కదా, బిడ్డలు కూడా కూర్చోవు. కానీ ఈ సర్కార్ మాషూక్ రబ్బానీ రహ్మతుల్లాహ్ అలైహి ఆయన మిలియనర్ కాదు, ఆయన బిలియనర్ కాదు, ఆయన ట్రిలియనర్ కాదు, ఆయనకి రాజ్యాధికారం లేదు, ఆయనకి సైనిక బలగాలు లేవు, ఏమీ లేవు. కానీ ఆయన భౌతికంగా ఫిజికల్ గా భూమి మీద ఉన్నప్పుడు ఎంతటి గౌరవాన్ని, ఎంతటి ప్రతిష్టను, ఎంతటి ప్రతిభను అనుభవించారో భూమి లోపల విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా అదే ప్రతిభ, అదే వైభవం, అదే అలవాటు మనకి కనబడుతోంది. వేలాది మంది అక్కడికి వచ్చి ఫైజ్ అంటే అక్కడ మహిమల్ని బట్టి వాళ్ళ సిద్ధిని పొందుతూ ఉన్నారు. మరి బార్గాహకు వస్తే ఏం దొరుకుతుంది అంటే, బార్గాహకు ఏం దొరుకుతుంది అంటే దొరికేటటువంటి వాడిని చెబితే, దొరికేటటువంటి వాడిని అడిగితే ఏం దొరుకుతుందో చెప్తాడు. వాడు వచ్చేవాడికే 90% డౌట్ ఉంటుంది. అసలు వెళితే అవుతుందంటారా? అందరూ అంటూ ఉంటారు, కానీ ఏం జరుగుతుందో తెలియదండి. అసలు అవుతుందా, నిజమా, ఇది అబద్ధమా? ఈ డౌట్లతోనే వాడు వస్తాడు. ఈ డౌట్లతో వచ్చేవాడు ఎలా ఉంటాడంటే వాడు డౌట్తో పుడతాడు, డౌట్తో పెరుగుతాడు, డౌట్తో సహవాసం చేస్తాడు, డౌట్తో పెళ్లి చేసుకుంటాడు, డౌట్తో జీవిస్తాడు, డౌట్తో పిల్లల్ని కంటాడు, డౌట్తో మరణిస్తాడు. మరణించేటప్పుడు ఈ డౌట్ ని పిల్లలకి వారసత్వంగా ఇచ్చి మరిపోతాడు. ఈ డౌట్ ని పిల్లలకి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోతాడు, ఒక లెగసీగా ఇచ్చి వెళ్ళిపోతాడు.
కానీ ఈ బార్కహ నుండి ఫైజ్ పొందేటటువంటి వాళ్ళని అడగండి ఏం దొరుకుతుంది అని. మా నాయన తెలుగు చదవలే, మా తాత తెలుగు చదవలే, మేమందరం ఇక్కడే సమాధుల్లో ఉండేవాడు. నేను చచ్చిపోయినా ఇదే సమాధిలో పడుకునేవాడు. మా వాళ్ళు ఎవరు తెలుగు చదువుకోలేదు. కానీ ఈ రోజు ఒక తెలుగు భాషని నాకు ప్రసాదించిన మాషూక్ రబ్బానీ రహమతుల్లాహ్ ప్రపంచమంతా తిప్పారు. భూమి మీద నేను నిలబడ్డాను కదా, ఈ కింద వరకు నేను ప్రయాణం చేసి వచ్చాను. ప్రపంచంలోని 23 దేశాల్లో తెలుగు భాషలో పల్లకీలో మోశారు. ఇది మాషూక్ రబ్బానీ రహమతుల్లాహ్ యొక్క ఆ పాదాల ధూళి యొక్క శక్తి తప్ప మరేమి కాదు. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, సర్కార్ మాషూక్ రబ్బానీ రహమతుల్లాహ్ జలాల్ అంటే భయంకరమైనటువంటి తీక్షణమైనటువంటి రౌద్రం ఒకవైపు ఉంటే, జమాల్ అంటే ఆత్మీయత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం, దయ, మమకారం ఇవన్నీ మరొక వైపు కనిపిస్తాయి. నీకు ఏది కావాలో, ఏం కోరుకోవాలో అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి సర్కార్ మాషూక్ రబ్బానీ రహమతుల్లాహ్ యొక్క జీవన విధానాన్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్షాల్లా చాలా మెల్లిగా నెమ్మదిగా ఇన్షాల్లా గట్టిగా చెప్పండి ఒకసారి. అంటే మన ఉలెమాలు తర్వాత సిద్దిక్ మాసూమ్ గారు ఎవరు వస్తారు నాకు తెలియదు, వాళ్ళు చాలా రౌద్రంగా చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. కాబట్టి మీరందరూ కూడా వెనకాల నారాయ తక్బీర్ ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. కానీ నేను మాట్లాడేటటువంటి విధానం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మీలో ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే, let us adopt the philosophy of సర్కార్ మాషూక్ రబ్బానీ రహమతుల్లాహ్ ఇన్షాల్లా. గట్టిగా చెప్పాలి. రేపు పొద్దున్న ఫజర్కి నమాజ్ లో ఎంతమంది లేస్తారు? సగం మంది చేయి పైకి లేపని నాకు తెలుసు. ఇన్షాల్లా అక్కడ కూర్చున్న వాళ్ళైతే ఎవరు ఎత్తలేదు. ఇన్షాల్లా మేము దర్గాలకు వెళ్తాం, మేము నాజ్ చేస్తాం, మేము నియాజ్ చేస్తాం, కుండే చేస్తాం, ఝండే చేస్తాం, ఎవ్రీథింగ్ చేస్తాం. ఇవన్నిటితో పాటు అయిపోతుంది, ఇంక మాకు నమాజు అక్కర్లేదు అనుకునేటటువంటి భావన ఎవరికైనా ఉంటే ముందు అది తుడిచే. ఝండే అయినా, నియాజ్ అయినా, నాజ్ అయినా, బార్గాహ్ అయినా, ఏదైనా కూడా మనకి ముందు నమాజ్. ఇన్షాల్లా గట్టిగా ఇన్షాల్లా. కాబట్టి మనం ఈ రోజు అందరం ఒక నిర్ణయం తీసుకుందాం. అదేంటంటే, అజా అవ్వడంతోనే నమాజు చదవాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని, ఒక కోరికని మనలో పెంచుకుందాం. ఇన్షాల్లా నమాజుకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇన్షాల్లా. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఒకటే, మీ అందరికీ చెప్పేంత గొప్పవాడిని కాదు, ఉలెమాలు చెప్పేదాన్నే తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంతసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరందరూ కూడా చాలా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు. ఒక ఒలిని ప్రేమిస్తున్నారంటే మీ మనస్సులో కూడా ఒక మాసూమియత్ అంటే ఒక పసితనపు భావన ఉంటుంది. ఎవరైతే ఒలిని ప్రేమిస్తారో అతని ఒక మూలన ఒక పసితనపు భావన ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా నమాజ్ చదువుదాం. సర్కార్ మాషూక్ రబ్బానీ రహమతుల్లాహ్ యొక్క ఉరుస్ లో ఏ రకంగానైతే మనం పాల్గొంటున్నామో, ఏ సంకల్పంతోనైతే పాల్గొంటున్నామో, ఆ సంకల్పాలన్నీ మనవి పరిపూర్ణం కావాలని అల్లాహ్ సన్నిధానంలో దువా చేద్దాం. మనమందరం వచ్చేటటువంటి రంజాన్ మాసంలో మొత్తం ఉపవాసాలు ఉందాం. ఇన్షాల్లా. గట్టిగా ఇన్షాల్లా. ఇస్లాం కేవలం ముసల్మాన్ల కోసం ఉన్నటువంటి ధర్మం కాదు. ఇస్లాం అంటే సలామతి, శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం, మానవత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటటువంటి పునాదుల మీద ఏర్పడ్డ ధర్మం పేరే ఇస్లాం. ఇస్లాంలో ఈర్ష్యకు, అసూయకు, కోపానికి, శత్రుత్వానికి ఎక్కడా తావులేదు. వీటెక్కడా తావులేదు. అందుకే చూడండి, ముసల్మాన్ ఎంత గొడవ పెట్టుకున్నా కూడా నమాజుకి వచ్చి వజూ చేసి మస్జిద్లోకి అడుగు పెడితే అంతవరకు కోర్టులో తలలు పగలగొట్టుకుందాం అనేటటువంటి కోపం ఉన్నవాడు మన పక్కన నిలబడి నమాజ్ చదివితే, మన భుజానికి భుజం తట్టి నమాజ్ చదివితే ఆ నమాజు పరిపూర్ణమై సలాం అయ్యేంతలో ఇద్దరి మధ్యన శత్రుత్వం పోయి మిత్రత్వపు భావన కలుగుతుంది. ఆ భావన పేరే ఇస్లాం. ఇస్లాం తాను తినకపోయినా కూడా పొరుగువాడి ఆకలిని చూసి వాడి ఆకలి తీర్చమన్నటువంటి ధర్మం పేరు ఇస్లాం. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, నీ పొరుగున ఉన్నటువంటి వాడు
ఏ ధర్మాన్ని ఆచరిస్తాడో అడగలేదు ఇస్లాం. అతను ఆకలితో ఉన్నాడా, ఆకలి అనేటటువంటిదే ఒక ధర్మం కాబట్టి అతని ఆకలిని తీర్చమని చెప్పినటువంటి ధర్మం పేరు ఇస్లాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనందరికీ నేర్పించింది ఏమిటి? ప్రేమపూర్వకమైనటువంటి జీవన విధానం. ఒకరోజు ఇస్లాం ఇంకా ప్రపంచ పరివ్యాప్తం కాలేదు. ఒక అరబీ ప్రాంతంలో మదీనా మునవ్వరాలో ఒక గ్రామీణ ప్రాంతం నుండి ఒక బద్దు వచ్చాడు. బద్దు అంటే చదువు సంధ్య లేనటువంటి ఒక అనాగరికుడైనటువంటి అరబు మదీనా మునవ్వరాకు వచ్చాడు. వచ్చిన తర్వాత మస్జిదే నబవి ఉంది. మస్జిదే నబవి అంటే ఇప్పటి స్ట్రక్చర్ కాదు, పాత స్ట్రక్చర్. మీరు ఆలోచించండి, ఒక పాత స్ట్రక్చర్, ఖర్జూరపు ఏవైతే ఉంటాయో ఆకులు వాటితో వేయబడేటువంటి మస్జిదే నబవి. ఆ బద్దు వచ్చాడు. వచ్చి మామూలుగా అక్కడ యూరినేషన్ చేశాడు. యూరిన్ పాస్ చేసే వరకు సహబాలు కూర్చొని ఉన్నారు. అందరూ ఒకసారి లేచి వాడిని కొట్టడం కోసం వెళ్ళారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని పిలిచారు. పిలిచి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఇది అల్లాహ్ని ధ్యానించేటటువంటి ప్రాంతం, అల్లాహ్ కోసం సజ్దా చేసేటటువంటి ప్రాంతం. అల్లాహ్ అనేటటువంటి వాడు ఇలాంటి వాడు. అల్లాహ్ యొక్క గుణాలు ఇవి. నేను అల్లాహ్ చే పంపబడేటటువంటి ప్రవక్తను. నువ్వు కాసేపటి క్రితం ఇక్కడ ఏం చేశావో అదంతా కూడా అనాగరికమైన చర్య అని సహాబాలందరినీ కూర్చోబెట్టి దానంతటినీ కూడా నీళ్లతో శుభ్రం చేసేసి తర్వాత నమాజ్ ఉపక్రమించారు. కానీ ఈ రోజు అలాంటి క్యారెక్టరిస్టిక్ మనకు నేర్పించినటువంటి ప్రవక్త ఆ అనుయాయులుగా, వారిని అనుసరించే వారిగా, ఆ ధర్మాన్ని ఆచరించే వారిగా మనం ఏం చేస్తున్నాం? జుహర్కి నమాజ్ లో నిలబడతాం. జుహర్కి నమాజ్ లో నిలబడ్డ తర్వాత అక్కడ పాపం ఎవరితో మొబైల్ మోగుతుంది. మొబైల్ మోగిన తర్వాత ఆ తొందరలో వాడు మొబైల్ కూడా తొందరగా స్విచ్ ఆఫ్ కాదు. ఆ స్విచ్ ఆఫ్ కాకుండా కంగారు పడుతుంటాడు, నమాజ్ అయిపోతాడు. ఈ నమాజ్ తర్వాత 4 రకాతులు అవుతాయి. కానీ ఆ ఉన్నటువంటి సగం మందిలో ఏంటంటే, ఎవడరా వీడు సెల్ ఫోన్ పెట్టుకొని వచ్చేసాడు, ఏంటి సౌండ్ అని చెప్పేసి ఎప్పుడు నమాజ్ కంప్లీట్ అయితే వాడిని తిడదామా, సీరియస్ గా చూద్దామా అనేటటువంటి యాటిట్యూడ్ తో నమాజ్ చదువుతున్నారు. అరే భాయ్, వాడి సెల్ ఫోన్ మోగింది, ఆ తర్వాత 3 రకాతులు నమాజ్ చదివాం, అల్లాహ్ సన్నిధానంలో చదివాం. నీ పక్కన వాడి సెల్ మోగితే ఇంతసేపు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు కదా. నెక్స్ట్ టైము అతనే సెల్ ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టుకొని వస్తాడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న యాటిట్యూడ్స్ కూడా మనం డెవలప్ చేసుకుని మరి ఇలా పరిశాన్ అవుతున్నాం మనం. కాబట్టి ఈ యాటిట్యూడ్స్ నుండి బయటికి రావాలని చెప్పేటటువంటి ధర్మం పేరు ఇస్లాం. ప్రేమను తప్ప మరేది బోధించారు. ఇస్లాం ఈ ప్రపంచాన్ని ఏడిపించడానికి రాలేదు. ఈ ప్రపంచంలో ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వచ్చిన ధర్మం పేరు ఇస్లాం ధర్మం. ఈ ప్రపంచాన్ని ఏడిపించడానికి కాదు, ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి వచ్చినటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని బోధించారు. ఔలియా అల్లాహ్లు ఆ జీవన విధానాన్ని పొడిగిపుచ్చుకొని మన ప్రాంతాలకి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజల మనసుల్లో కూడా అలాంటి భావాలు, అలాంటి ప్రేమ పూర్వకమైనటువంటి జీవన విధానాన్ని బోధించారు. కాబట్టి స్నేహితులారా, అల్లాహ్ తాలా మనందరినీ కూడా సన్మార్గంలో నడిపించాలి. అల్లాహ్ తాలా మనందరం 5 సార్లు నమాజ్ చదివేటటువంటి శక్తిని ప్రసాదించాలి. అల్లాహ్ తాలా మనల్ని వలీలని గౌరవించేటటువంటి వాడుగా, వలీలను ప్రేమించేటటువంటి వాడుగా, వలీల బార్గాహులకు వెళ్ళేటటువంటి వాడిగా మనందరినీ చేయాలి. రాబోయేటటువంటి రంజాన్ మాసంలో పూర్తి రోజాలు ఉండేటటువంటి శక్తిని ప్రసాదించాలి. నమాజులు చదివే శక్తిని ప్రసాదించాలి. వమా అలైనా ఇల్లల్ బలాగ్. ఖుదా హాఫిజ్. అస్సలాము అలైకుం. జీవితం మిగిలింటే మళ్ళీ వచ్చే సంవత్సరం కలుసుకుందాం. ఖుదా హాఫిజ్.